హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి గవర్నమెంట్ ఖాళీలో సీట్ల నుండి ఎంత ర్యాంక్ రావాలి, అలానే ప్రైవేట్ ఖాళీలో సీట్ల నుండి ఎంత ర్యాంక్ రావాలని చెప్పేసి చాలామంది డైలీ కామెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంది, అలానే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి మన కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందుగా మనం గవర్నమెంట్ కాలేజీ వారీగా మనం కట్ ఆఫ్ చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనమాట. సో ఇందులో మనకి ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి 10,072 ర్యాంక్ అనమాట. అలానే బీసీఏ వాళ్ళకు వచ్చేసి 3,674.1 ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 4,615 అనమాట. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 29,542. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 10,194. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 28,301. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 12,723. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 13,201 అనమాట. సో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో కట్ ఆఫ్ ఈ విధంగా ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మొత్తం 50 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నం అనమాట. సో ఈ కాలేజీలో మనకి కట్ ఆఫ్ తీసుకుంటే సో ఓసీ వాళ్ళకు వచ్చేసి 7,919.1 ర్యాంక్ ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 8,675 ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 13,285 ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 2,331 ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 25,140 ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 7,104 ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 16,352 ర్యాంక్ ఉండాలి. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నంలో మనకి మొత్తం సీట్లు వచ్చేసి 25 ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆర్ఎంసీ కాకినాడ అనమాట. సో ఇందులో మనం కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు వచ్చేసి 4,937 ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 6,774 ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 10,606 ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 21,986 ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 10,399 ఉండాలి. బీసీ వాళ్ళకు వచ్చేసి 21,879 ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 5,697 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 12,672 ర్యాంక్ ఉండాలన్నమాట. సో అలా మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాకినాడలో మొత్తం సీట్లు వచ్చేసి 50 సీట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మచిలీపట్నం తీసుకుంటే ఇందులో మనకి సో బీసీఏ వాళ్ళకు వచ్చేసి 9,137 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 14,377 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 17,987 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 18,905 ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 14,464 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 27,089 ఉండాలన్నమాట. అలానే మనం మచిలీపట్నం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో మనకి మొత్తం సీట్లు చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 50 సీట్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు తీసుకుంటే ఇందులో మనకి ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 20,452 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 6,697 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 27,879 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 14,533 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 14,149 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 26,751 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 8,059 లోపు ఉండాలి. ఇంకా అలానే ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 32,467 లోపు ఉండాలన్నమాట. ఇంకా ఓవరాల్గా నెల్లూరు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో మనం సీట్లు చూసుకుంటే ఇక్కడ మనకి 100 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు అనమాట. ఇందులో మనకి ఓసీ వాళ్ళే కట్ ఆఫ్ తీసుకుంటే 7,242 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 7,400 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 12,669 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 7,575 లోపు ఉండాలి. ఇంకా నెక్స్ట్ అలానే బీసీడీ వాళ్ళకు వచ్చేసి 12,137 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 11,357 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 12,825 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 15,141 లోపు ఉండాలన్నమాట. ఇంకా మనం ఓవరాల్గా గుంటూరు నర్సింగ్ కాలేజీలో మన సీట్లు చూసుకుంటే ఇక్కడ మనకి 100 సీట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతిలో చూసుకుంటే సో ఇందులో మనకి ఓసీ వాళ్ళే కట్ ఆఫ్ తీసుకుంటే 12,429 లోపు ఉండాలన్నమాట. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 14,067 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 7,051 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 23,720 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 4,481 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 16,756 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 15,000 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 18,022 లోపు ఉండాలన్నమాట. ఇంకా మనం శ్రీ పద్మావతి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో మనం సీట్లు చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 100 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి
గవర్నమెంట్ రిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడపలో చూసుకుంటే, సో కడపలో మనకి గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు వచ్చేసి 10,515 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 16,881 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 19,506 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 30,906 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 17,142 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 21,917 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 9,123 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 26,579 లోపు ఉండాలన్నమాట. ఇక మన కడప గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో మన సీట్లు చూసుకుంటే ఇక్కడ మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలులో చూసుకుంటే, సో కర్నూలు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ మన కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ వాళ్ళకు వచ్చేసి 13,629 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 9,959 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 3,811 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 14,088 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 11,483 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 8,008 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 6,023 లోపు ర్యాంక్ ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 16,200 లోపు ఉండాలన్నమాట. సో ఇంకా అలానే మనం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు మొత్తం సీట్లు చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం 100 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏలూరు చూసుకుంటే, సో ఏలూరులో మనకి కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు వచ్చేసి 16,727 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 14,956 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 20,474 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 25,680 లోపు ఉండాలి. ఇంకా అలానే నెక్స్ట్ మనకి బీసీడీ వాళ్ళకు వచ్చేసి 12,251 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 31,056 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 3,588 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 21,327 లోపు ఉండాలన్నమాట. సో మనం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏలూరులో మొత్తం గవర్నమెంట్ నర్సింగ్ సీట్లు చూసుకుంటే ఇక్కడ మనకి 100 సీట్లు అయితే ఉన్నాయి. సో ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో కట్ ఆఫ్లు అనమాట. అంటే గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీకి ప్రైవేట్ నర్సింగ్ కాలేజీకి కట్ ఆఫ్ అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే బీఎస్ నర్సింగ్ అప్లై చేసుకోవాలనుకుంటారో మీరు అందరూ కూడా సో ఇందాక చెప్పిన కట్ ఆఫ్ను బట్టి సో మీ ర్యాంక్ను బట్టి మీరు అంతా చెక్ చేసుకునండి, మీకు ఆ కాలేజీలో వస్తుందని చెప్పి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలు కూడా మనకి కట్ ఆఫ్ అయితే సిమిలర్గా ఉంటుంది. సో అక్కడక్కడ కొంచెం డిఫరెన్స్ తప్పిస్తే సో మనకి మొత్తం అయితే సిమిలర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం మన ఏపీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ నర్సింగ్ కాలేజీలో కట్ ఆఫ్ చూసుకుందాం. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో మన కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ అన్ని కాలేజీలకు సిమిలర్గా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి మొత్తం అన్ని కాలేజీలకు సంబంధించి కట్ ఆఫ్ అయితే ఇక్కడ చేయడం లేదు, ఓన్లీ కొన్ని ముఖ్యమైన కాలేజీకి మాత్రమే ఇక్కడ కట్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్పబోయే ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో సో రిమైనింగ్ కాలేజీలో కూడా అంటే ఇప్పుడు చెప్పని కాలేజీల కట్ ఆఫ్ కూడా సేమ్ అయితే అలానే ఉండబోతుంది. సో ఇంకా మన కాలేజ్ వైజ్గా చూసుకుంటే సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆదర్శ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనంతపురం అనమాట. సో ఇందులో మనం ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ తీసుకుంటే సో ఓసీ వాళ్ళకు వచ్చేసి 25,746 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 25,006 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 28,902 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 31,213 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 32,843 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 28,838 లోపు ఉండాలన్నమాట. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 34,917 లోపు ఉండాలి. ఇంకా మనం ఆదర్శ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో మనం మొత్తం సీట్లు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 50 సీట్లు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నం అనమాట. సో ఇందులో మనం కట్ ఆఫ్ చూసుకుంటే సో ఓసీ వాళ్ళకు వచ్చేసి 20,908 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 18,552 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 24,081 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 30,499 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 15,361 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 17,808 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 12,950 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 35,338 లోపు ఉండాలి. ఇక్కడ మనకి ఓవరాల్ సీట్లు వచ్చేసి 50 సీట్లు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం బెహరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నం చూసుకుంటే ఇందులో మనకి కట్ ఆఫ్ చూసుకుంటే బీసీఏ వాళ్ళకు వచ్చేసి 18,933 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 12,483 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 21,536 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 22,156 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 23,150 లోపు ఉండాలన్నమాట. ఇక్కడ మొత్తం సీట్లు వచ్చేసి మనకి 60 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ బొలినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరులో చూసుకుంటే సో ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ వాళ్ళకు వచ్చేసి 31,193 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 42,440 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 53,926 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 33,709 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 65,557 లోపు ఉండాలి.
ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 33,417 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 35,216 లోపు ఉండాలన్నమాట. సో ఇందులో మనం మొత్తం సీట్లు చూసుకుంటే 50 సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ నర్సింగ్ విశాఖపట్నం చూసుకుందాం. సో ఇందులో మనం కట్ ఆఫ్ చూసుకుంటే సో ఓసీ వాళ్ళకు వచ్చేసి 23,371 ఉందన్నమాట. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 26,291 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 25,728 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 15,987 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 58,620 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 24,642 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 27,398 లోపు ఉండాలి. అలానే మనం ఇక్కడ మొత్తం సీట్లు చూసుకుంటే 50 సీట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మనకి. నెక్స్ట్ వచ్చేసి క్రెసెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడప అనమాట. సో ఇందులో మనం కట్ ఆఫ్ చూసుకుంటే బీసీఏ వాళ్ళకు వచ్చేసి 56,509 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 53,101 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 47,950 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 41,952 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చి 64,229 లోపు ఉండాలన్నమాట. మొత్తం సీట్లు వచ్చేసి ఇక్కడ 50 ఉన్నాయి. అలా నెక్స్ట్ వచ్చేసి సి శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గన్నవరం అనమాట. ఇందులో మనం కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు వచ్చేసి 19,461 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 14,199 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 15,884 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 35,197 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 14,931 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 34,920 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 13,475 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 30,071 లోపు ఉండాలి. మొత్తం సీట్లు వచ్చేసి ఇక్కడ మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనం పెనుబాల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి అనమాట. ఇందులో మనం కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు వచ్చేసి 20,848 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 20,501 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 42,347 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 30,292 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 46,827 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 32,686 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 61,704 లోపు ఉండాలి. మొత్తం సీట్లు వచ్చేసి ఇక్కడ మనకి 50 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు చూసుకుంటే ఇందులో మనకి మొత్తం సీట్లు వచ్చేసి 40 సీట్లు అయితే ఉన్నాయి. ఇంకా మన కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు వచ్చేసి 10,013 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 16,036 లోపు ఉండాలి. బీసీబీ వాళ్ళకు వచ్చేసి 5,143 లోపు ఉండాలి. బీసీసీ వాళ్ళకు వచ్చేసి 33,642 లోపు ఉండాలి. బీసీడీ వాళ్ళకు వచ్చేసి 14,799 లోపు ఉండాలి. బీసీఈ వాళ్ళకు వచ్చేసి 2,787 లోపు ఉండాలి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 6,125 లోపు ఉండాలి. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 19,734 లోపు ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం పీఈఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుప్పంలో చూసుకుంటే ఇక్కడ మన కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ వాళ్ళకు వచ్చేసి 17,050 లోపు ఉండాలి. బీసీఏ వాళ్ళకు వచ్చేసి 19,137, బీసీబీకి 21,505, బీసీడీకి 19,456, బీసీఈ వాళ్ళకు వచ్చేసి 30,407, ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 27,797, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 34,955 లోపు ఉండాలన్నమాట. ఇక్కడ మనకి మొత్తం సీట్లు వచ్చేసి 40 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మన స్టేట్లో కొన్ని ముఖ్యమైన ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. కట్ ఆఫ్ ర్యాంక్స్ నుండి మనకి ఒక్కోసారి ఎగ్జాక్ట్ అయితే ఉండకపోవచ్చు, కొంచెం అటు ఇటు అయితే ఉండొచ్చు. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే సో మీకు ఏపీఎంసెట్లో మీరు బైపీసీ స్ట్రీమ్లో మీకు 60,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీరైతే నర్సింగ్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ సీట్ మాత్రం ప్రైవేట్గానే రావచ్చు అనమాట. అంటే సో ఏపీఎంసెట్లో ఎవరికైతే 20,000 30,000 లోపు ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే సో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళకైతే కష్టం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి కేటగిరీ వైజ్గా కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.